హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసినట్లయితే వచ్చే డిఎస్సిలో 6,000 ఉపాధ్యాయుల పోస్టు అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని విద్యకు మరియు గురువులకు ప్రాధాన్యం ఇస్తుందని మరియు విధానపరమైన నిర్ణయాల్లో టీచర్ల ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటామని ఈ యొక్క గురు పూజోత్సవంలో అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేశారు. సమాజం అభివృద్ధి చెందాలన్నా, నాగరికత ముందుకు వెళ్ళాలన్నా అది విద్య ద్వారానే సాధ్యమని, ఆ విద్యను అందించే గురువుల ఆలోచనలకు మేము పరిగణనలోకి తీసుకొని తమ ప్రభుత్వం విధానమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే తెలియజేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా సరే మా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని అతను ఈ యొక్క జరిగిన ఈ గురు పూజోత్సవంలో అయితే సభాముఖంగా తెలియజేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది, విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్ అంటూ రావడం అయితే జరిగింది. పారిశ్రామికవేత్తలు, నిపుణులు కలిసి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అద్భుత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. అట్టాసంగా ప్రారంభమైన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఇది ప్రపంచ సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త పుత్తలు తొక్కుతుందని, ఇందుకు హైదరాబాదు గమ్యస్థానం కావడం చాలా సంతోషం అని తెలియజేశారు. అలాగే హైదరాబాద్లో హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు జరిగే ఇది ఏఐ గ్లోబల్ సమ్మిట్ గురువారం అట్టాసంగా అయితే ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ని ప్రారంభించారు. ఈ సమ్మిట్ ని ప్రారంభించిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఏఐ నిపుణులు సహా సుమారు 2,000 మంది అయితే పాల్గొన్నారు ఈ సమ్మిట్ లో. ఈ సందర్భంగా సీఎం ఏఐ రోడ్ మ్యాప్ ను కూడా ఆవిష్కరించారు. రాబోయే 2-3 ఏళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టున్న 25 కార్యక్రమాలను అయితే ఇందులో వివరించారు. అంటే 25 కార్యక్రమాలను ఏఐ సంబంధించి చేపట్టబోతున్నారు అనమాట. ఇవి ఏంటి అనేది ఒక రోడ్ మ్యాప్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అయితే వివరించారు ఈ సభాముఖంగా. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీపై ఐటీ శాఖ రూపొందించిన ప్రచార చిత్రాన్ని కూడా రేవంత్ రెడ్డి అయితే ఆవిష్కరించారు. ఈ యొక్క సమ్మిట్ లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఏమి మాట్లాడారంటే, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అంటూ అయితే మాట్లాడడం జరిగింది. తెలంగాణకు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే దూసుకెళ్తున్నట్టు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయిన దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టమైతే చేశారు. ఏఐ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఏఐలో పూర్తి పట్టు సాధించబోతున్నామని, ఏటా అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తాం. తెలంగాణ ఆర్థిక వృద్ధిని 11.3% సాధించడంతో మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఈ జిఎస్డిపిలో $176 బిలియన్ చేరిందని కూడా తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే నల్లమలలో 11వ శతాబ్దం నాటి శిలాశాసనాలు అంటూ రావడం అయితే జరిగింది. నల్లమల్ల అడవుల్లో 11వ శతాబ్దం నాటి 2 శిలాశాసనాలు అయితే నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు అటవీ డివిజన్లో ఇందేశ్వరాలయం బిట్లో పెద్ద గుమ్మితం వద్ద అయితే లభించాయి. గుమ్మితం ఒక ప్రాచీన శైవ క్షేత్రం. కొండపై నుంచి దుమికి జలపాతాన్ని ఏర్పరిచిన ఒక కొండ వాగు ఒడ్డున ఈ క్షేత్రం అయితే ఉంది. ఈ క్షేత్రం ఆవరణలో పురాతన లిపి ఉన్న 2 శిలాశాసనాలు అయితే ఉన్నాయి. 11వ శతాబ్ద కాలంలో ఉపయోగించిన తెలుగు లిపితో ఈ శాసనాలు అయితే లిఖించబడి ఉన్నట్టు ఈ శిలాశాసనాలు అయితే దొరికాయి. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఏఐలో 100 మంది ప్రభావవంతమైన వ్యక్తులకు జాబితాలో అనిల్ కాపూర్కు చోటు అంటూ రావడం అయితే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అయితే అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసిన టైమ్ మ్యాగజైన్. ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ లో మన భారతీయ నటుల నుంచి అనిల్ కాపూర్ ఒక్కరికే చోటు అయితే దక్కడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ కూడా ఈ జాబితాలో చోటు అనేది దక్కింది. నెక్స్ట్ చూసినట్లయితే శేషాచలంలో బంగారు బల్లి అంటూ రావడం జరిగింది. శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందిన ఒక బంగారు బల్లి గురువారం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లకు అయితే కనిపించింది. అటవీ శాఖ షెడ్యూల్ 1 కింద పరిగణిస్తూ బంగారు బల్లి చీకటి ప్రదేశాల్లో రాత్రింబవళ్ళు నివసిస్తుంది. అయితే పసిడి వర్ణంలో మెరిసిపోయే ఈ బల్లులు జాడ ఇటీవల లేకుండా పోయింది. కానీ తాజాగా కళ్యాణి డ్యాంలో పరిధిలో అయితే దీన్ని గుర్తించారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఇకపై ఉచిత విద్యుత్ అంటూ రావడం జరిగింది. సర్కారు ఇదైతే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అంటే ఇకపై ప్రభుత్వ విద్యా సంస్థలు ఉంటాయి కదా, ఏ ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ఇకపై విద్యుత్ అనేది ఉచితంగా ఇస్తారన్నట్టు. అలాగే ఇది ఎప్పుడు జియో అనేది జారీ చేశారంటే నిన్నటి దినం, అంటే సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజోత్సవం జరిగిన రోజే ఈ జియోను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ జియోను జారీ చేయడం అయితే జరిగింది. అలాగే వరద బాధితులు కూడా ఆపన్నాస్తం అంటూ అయితే రావడం జరిగింది. ఎస్బీఐ మరియు ఏజీఐ ఆసుపత్రి వాళ్ళు విరాళంగా వరద బాధితులకైతే ఇవ్వడం జరిగింది.
మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రైతు బీమాకు యాప్ అంటూ రావడం అయితే జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసము మొబైల్ యాప్ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది సాంకేతిక సమస్యలను నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేందుకైతే దీన్ని రూపకల్పన చేస్తుంది. 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న రైతు ఏ కారణం వల్లైనా మరణిస్తే ఆయన కుటుంబానికి ఈ పథకం ద్వారా అయితే 5 లక్షల సాయం చెల్లిస్తున్నారు. అయితే ఈ పథకం కోసం జీవిత బీమా సంస్థకు 10 ఏళ్లుగా రైతులు ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఏటా పథకం అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10% మంది రైతుల కుటుంబాలకు సాయం అందడం లేదు. అందువలన ఈ యొక్క సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడం, ఆధార్ అచ్చు తప్పులు, నామినీ పేర్లు సరిగ్గా నమోదు కాకపోవడం మరియు మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం ఇటువంటి సమస్యల వల్ల ఇటువంటి సమస్య వల్ల ఎవరికి సరిగ్గా అందడం లేదన్నమాట ఈ పథకం యొక్క ద్వారా. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈ పథకం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ యాప్ని అయితే అవసరం అని చెప్పి వీళ్ళు శాఖ వాళ్ళు ఈ యొక్క యాప్ని అయితే రూపొందిస్తున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యాప్ ద్వారా రైతులు నామినీలు వివరాలు నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలు ఇందులో అప్లోడ్ చేయడం ద్వారా సహాయ చెల్లింపులు వంటివి సులభంతరం అవుతాయి అన్నమాట. అంటే సాయం అందలేని వారికి కూడా ఇలా అప్లోడ్ చేసుకోవడం వల్ల వారు తొందరకి సాయం అందే. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త నేర చట్టం కింద తొలి శిక్ష అంటూ రావడం జరిగింది. ఘటన జరిగిన 48 రోజులున్న ఇద్దరికి జీవిత ఖైదు అయితే విధించడం జరిగింది. భారతీయ నేర చట్టాల్లో ఇటీవల నూతన అధ్యయనం మొదలైంది. ఈ ఏడాది జూలై 1 నుంచి భారతీయ న్యాయ సమితి అంటే బిఎన్ఎస్గా, భారతీయ నాగరిక సురక్ష సమితి అంటే బిఎన్ఎస్ఎస్ఎస్గా, భారతీయ సాక్ష్య అధినియం అంటే బిఎస్ఏ అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నేర చట్టాల కింద తాజాగా ఒక తొలి శిక్ష అయితే పడింది. ఓ హత్య కేసులో సంబంధించిన బీహార్లో ఇద్దరికి న్యాయస్థానం జీవిత ఖైదు అయితే విధించింది. ఈ ఘటన జరిగిన 48 రోజుల్లోనే వారికి దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేయడం ఇది గమనార్హం. ఇది కొత్త నేరాల చట్టాల కింద దేశంలో తొలి శిక్ష ఇదేనని తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ఉట్టిపడిన తెలుగుదనం అంటూ రావడం అయితే జరిగింది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు చాటి చెప్పడానికి న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించిన వేడుకలు వీరి యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో కట్టిపడేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల సంగీత, నృత్య కళారూపాలను ఇక్కడ ప్రదర్శించారు. అయితే కూచిపూడి నాట్యము, కలంకారీ దుస్తుల ప్రదర్శన వంటి వాటికి చోటు కల్పించారు. టైమ్స్ స్క్వేర్లో ఇలాంటి తెలుగు సాంస్కృతిక ఉత్సవం జరగడం ఇదే తొలిసారి అని తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘమైన ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు మాట్లాడే ప్రజలు గొప్ప సాంప్రదాయాలు, భాషా కళల గురించి ఈ యొక్క వేడుకలు ఘనంగా చాటాయని సంస్థ అధ్యక్షుడు ప్రవక్తల కిరణ్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఇది మొట్టమొదటిసారిగా టైమ్స్ స్క్వేర్స్లో రావడం ఇదే మొట్టమొదటిసారి అన్నమాట. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే సింగపూర్తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అంటూ రావడం అయితే జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నతీకరించుకున్న భారత్ మరియు సింగపూర్ బంధం మరింత బలపడనున్నట్టు తెలుస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను 6 దేశాలలో తాజాగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికైతే ఉన్నతీకరించుకున్నాయి. ఏమిటంటే సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికలు, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సేవలు రంగాలకు సంబంధించిన 4 కీలక అవగాహన ఒప్పందాలను అయితే వీరు కుదుర్చుకొనున్నారు. సింగపూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన వేళ గురువారం నాడు ఈ కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. సింగపూర్ ప్రధాని అయిన లారెన్స్ వాంగ్, ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో మోడీ అయితే విడివిడిగా భేటీ అయ్యారు. పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై వీరి మధ్యలో అయితే చర్చలు అయితే జరిగాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏఐ ఆదాయంలో 70% అమెరికా, చైనాలకే అంటూ రావడం అయితే జరిగింది. మరియు నాస్కామ్ చెందిన అధ్యక్షురాలు దేబ్జానీ ఘోష్ అనేట ఆమె మనకు గురువారం జరిగిన గ్లోబల్ ఏఐ సమిట్లో భాగంగా ఆమె కృత్రిమ మేధస్సులోని భారతదేశ భవిష్యత్తు గురించి అయితే మాట్లాడారు. సమగ్ర పురోగతికి ఏఐ టెక్నాలజీ నమూనాలు అందించడంలో భారత్ మిగతా దేశాల కన్నా మెరుగైన స్థానంలో ఉందని నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్జానీ ఘోష్ అయితే తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచవ్యాప్తంగా సమూల మార్పులు జరుగుతాయని, విలువలతో కూడిన కృత్రిమ మేధస్సు ఫలితాలు అందించడంలో భారత్ ఇతర దేశాలకు మార్గదర్శిగా నిలవడంతో పాటు ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో అందరికీ నిరూపిస్తుందని కూడా తెలిపారు. అయితే 2030 నాటికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏఐ భాగస్వామ్య ఆదాయం $15.7 ట్రిలియన్ల చేరుకుంటుంది. ఇది చైనా, భారత్ ప్రస్తుత ఉత్పాదకత కన్నా ఎక్కువ. అంతర్జాతీయంగా ఏఐ ద్వారా ఉత్పత్తి అయ్యే ఆదాయంలో 70% కన్నా ఎక్కువ అమెరికా, చైనా దేశాలకు వెళ్తుందని అయితే ఈమె మాట్లాడారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏఐ సమ్మిట్లో 21 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లయితే రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఏఐ సదస్సులో 21 ఒప్పందాలు అయితే కుదిరాయి. ఏఐ ఆధారిత తెలంగాణ కోసం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పలు విద్యా సంస్థలు, బడా సాంకేతిక సంస్థలు మరియు అంకుర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు అయితే కుదుర్చుకుంది. దేశంలోనే తెలంగాణకు ఏఐ సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన వివిధ అంశాల్లో
ఈ ఒప్పందాలు అయితే జరిగాయి. ప్రధానంగా 7 రంగాల ఎంఓయూలపై సంతకం అయితే జరిగాయి. కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్ ఇన్నోవేషన్, జనరేటర్ ఏఐ, రీసెర్చ్ అండ్ కొలాబరేషన్, డేటా అన్వైడేషన్ రంగాల పరస్పర ఒప్పందాలు అయితే జరిగాయి. మిగతా అన్నిటికీ ఒకసారి కింది విధంగా ఉన్నాయి, ఒకసారి చూడగలరు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకుంటున్న వారిని మనం చూడవచ్చును. ఏ సమాజం అభివృద్ధికైనా మహిళల అభ్యున్నతి ముఖ్యమంటూ వారితో గౌరవ మర్యాదల్లా మెలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది మరియు తల్లిదండ్రులది అని, మహిళల పట్ల గౌరవం అన్నది మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనూ కనిపించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే స్పష్టం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి 82 మంది ఉపాధ్యాయులకు 2024 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అయితే ప్రదానం చేశారు. వీరిలో తెలంగాణ నుంచి ఎన్నికైన వారిని మనం చూసినట్లయితే, అందుకున్న అవార్డులను చూసిన వారు అయితే తిరుమలపాలెం జెడ్సీ మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడు పేసర ప్రభాకర్ రెడ్డి, దమ్మన్నపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్, హైదరాబాద్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని తెలుగు విభాగంకి చెందిన అధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ నందవరం మృదుల ఉన్నారు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్లయితే గుడివాల ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు, ఉరందూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కూనటి సురేష్ అయితే ఉన్నారు. వీరికి ప్రశంసా పత్రంతో పాటు 50,000 నగదు రజత పథకం కూడా అందజేశారు ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఉపాధ్యాయులు కేవలం చదువు చెప్పడం వరకే పరిమితం కాకుండా విద్యార్థులకు నిజాయితీగా పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఉపాధ్యాయులకు ఉన్నదని చెప్పి తెలిపారు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హనుమకొండలో సిద్ధమైన కాళోజీ కళాక్షేత్రం అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రం ప్రజాకవి జయంతి రోజున సీఎం చేతుల మీదుగా అయితే ప్రారంభం అయితే చేయబోతున్నారు. పుట్టుకనిది చావునిది బ్రతకంత దేశానిది అంటూ తన కళానికి పదును పెట్టి అన్యాయాన్ని ప్రశ్నించారు కాళోజీరావు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆయన సొంత గడ్డైన ఓరుగల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. 2014లో అప్పటి సీఎం కేసీఆర్ హన్మకొండలో హయగ్రీవాచారి మైదానంలో దీనికి శంకుస్థాపన అయితే చేశారు. అయితే ఇది 10 ఏళ్ల తర్వాత పనులు పూర్తి కావడంతో ఈ నెల 9న కాళోజీ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఇది ప్రారంభోత్సవం అయితే నిర్వహించేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ కళాక్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. 4.2 ఎకరాల స్థలంలో 95 కోట్ల వ్యయంతో 2 అంతస్తుల భవనాన్ని అయితే తీర్చిదిద్దారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కన్నా ఇది పెద్దగా ఉంటుంది. అంటే 1150 మంది కూర్చునేలైతే భారీ ఆడిటోరియం, తెర ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అత్యాధునిక సౌండ్ లైటింగ్ వ్యవస్థలు అయితే ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆడియం ఫీ ఫంక్షన్ ఏరియా, వంటగది, 2వ అంతస్తులో కాళోజీ వినియోగించిన వస్తువులతో హార్ట్ గ్యాలరీ అయితే ఉన్నాయి. ఆయన చేసిన రచనలతో గ్రంథాలయం కొలువు అయితే తీరనుంది. భవనం ముందు కాళోజీ కాంస్య విగ్రహము, ఉద్యానం పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ యొక్క నెల 9 తారీఖునైతే ప్రారంభోత్సవం జరగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ అంటూ రావడం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ దేశ నూతన ప్రధానిగా ఐరోపా యూనియన్ తరపున బ్రెగ్జిట్ సంధానకర్తగా గతంలో వ్యవహరించిన మిషెల్ బార్నియర్ను ఎంపికైతే చేశారు. 2 నెలల క్రితం ఫ్రాన్స్ పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రతిష్టంభనకు ఈ నియామకంతో మేక్రాన్ ముగింపు అయితే పలికారు. 73 ఏళ్ల బార్నియర్ తాత్కాలిక ప్రభుత్వం నడుపుతున్న గాబ్రియల్ అట్టల్ నుంచి ప్రధానిగా అయితే బాధ్యతలు స్వీకరిస్తారు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిగా ఆండ్రీ సైబియా అంటూ రావడం అయితే జరిగింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిగా ఆండ్రీ సైబియా నియమితులయ్యారు. తుర్కియాకు మాజీ రాయబారిగా వ్యవహరించిన ఆయన నియమితి కావడానికి గురువారం పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది. సైబియాను అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే ఎంపిక చేశారు. ఇప్పటిదాకా దిమిత్రో కులెబా విదేశాంగ మంత్రిగా అయితే పనిచేశారు. ఇప్పుడైతే ఆండ్రీ సైబియా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అగ్రపీఠన బాలీవుడ్ పాషా అంటూ రావడం అయితే జరిగింది. తర్వాతి స్థానంలో విజయ్ సల్మాన్ ఖాన్ నిలవగా 5వ స్థానంలో స్టార్ క్రికెట్ కోహ్లీ అయితే నిలిచారు. భారతీయ సెలబ్రేట్ పన్ను చెల్లింపుదారిలో టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అయితే అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కోహ్లీ 66 కోట్లు ఆదాయ పన్నును కట్టగా షారుఖ్ ఖాన్ ఏకంగా 92 కోట్లు కట్టినట్టు తెలుస్తుంది. ఇది ఫర్ఫ్యూ అనే ఇండియా మ్యాగజైన్ అయితే తెలిపింది. తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ 80 కోట్లు, బాలీవుడ్ మరొక ప్రముఖుడు సల్మాన్ ఖాన్ 75 కోట్లు చెల్లించి ద్వితీయ తృతీయ స్థానంలో అయితే ఉన్నారు. వీరు 4వ స్థానంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ 70
1 కోట్లుగా. 5వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అజయ్ దేవ్గన్ 42 కోట్లు, ఎంఎస్ ధోని 38 కోట్లు 6-7 స్థానాల్లో అయితే ఉన్నారు. రణవీర్ కాపూర్ 36 కోట్లు చెల్లించి 8వ స్థానంలో ఉన్నారు. హృతిక్ రోషన్ సచిన్ అయితే 28 కోట్లతో తర్వాతి స్థానంలో అయితే నిలిచారు. సెలబ్రిటీల ముందస్తు పన్ను చెల్లింపు ఆధారంగా ఈ జాబితాను అయితే రూపొందించారు. టాప్ 20 జాబితాలో ఉన్న మరికొందరు వివరాలు పరిశీలించగా కపిల్ శర్మ 26 కోట్లు, సౌరవ్ గంగూలీ 23 కోట్లు, షహీద్ కాపూర్ 14 కోట్లు, మోహన్ లాల్ 14 కోట్లు, అల్లు అర్జున్ 14 కోట్లు, హార్దిక్ పాండ్యా 13 కోట్లు, కిరా అద్వానీ 12 కోట్లు, కృతి కైఫ్ 11 కోట్లు, పంకజ్ త్రిపాఠి 11 కోట్లు, అమీర్ ఖాన్ 10 కోట్లు, రిషబ్ పంత్ 10 కోట్లు అదే పనులు అయితే వీళ్ళు కట్టారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.